మేము చిన్నగా ఉన్నప్పుడు ఇంట్లో చపాతీలో జొన్న రొట్టెలో బియ్యం పిండితో చేసిన రొట్టెలు మిగిలిపోయినాయి అనుకోర్రి, నెక్స్ట్ డే మార్నింగ్ వేడి వేడి ఛాయలా ఆ రొట్టెలు వేసేసుకుని మంచిగా నానినాక తినేటోళ్ళం అన్నట్టు మస్తు టేస్ట్ ఉంటుండే. మీలో ఎవరన్నా అట్లా తింటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లోనైతే చెప్పే. అప్పుడప్పుడు ఆ మిగిలిపోయిన రొట్టెలతోటి మంచిగా లడ్డూలాగా కూడా వేసి ఇచ్చేది అన్నట్టు. మామూలుగా మనం పెద్ద బతుకమ్మ పండగకి మలీద ముద్దలు కట్టుకుంటాం కదా, సేమ్ అట్లనే అన్నట్టు. కాకపోతే అదేందో మరి అన్ సీజన్ లో తినడం వల్లనో ఏమో గానీ మస్తు టేస్ట్ అనిపిస్తుండే పెద్ద బతుకమ్మ రోజు చేసిన వాటికన్నా కూడా. ఏం లేదు, వీటిని కొంచెం షుగర్ లేదా బెల్లాన్ని కరిగించుకొని చపాతీ ముక్కల్ని దాంట్లో వేసుకొని కొంచెం ఇలాచీ పొడి కొంచెం నెయ్యి వేసేసుకొని మంచిగా ముద్దల్లాగా కట్టేసుకోవడమే. కొంచెం గట్టిగా ఉన్నాయి అనుకోండి కొన్ని పాలు పోసుకోవాలి. ఒక 2 రోజులైతే మంచిగా స్టోర్ అయి ఉంటాయి. అట్లనే మనం కొబ్బరి పాలు తీసుకున్నప్పుడు ఈ కొబ్బరి తురుము కూడా మిగిలిపోతుంది కదా, దాంట్లో మంచి ఫైబర్ అయితే ఉంటది. దాన్ని పడేయకుండా ఇట్లా మంచిగా ఉప్మా రవ్వలో వేసేసుకొని మనం రవ్వ లడ్డూలకు ఎట్లయితే చేసుకుంటాం అట్లా లడ్డూలు చేసేసుకొని పిల్లలకు మంచిగా స్నాక్ బాక్స్ లో గానీ లంచ్ బాక్స్ లో గానీ పెట్టేయడమే. ఫుడ్ వేస్ట్ చేయకుండా అమ్మని ఫాలో అయిపోవడమే. ఇంకా